హలో అండి, అందరికీ నమస్కారం. మంచి ప్రాపర్టీ తీసుకొని వచ్చాను మేము ముందుకు. ఈస్ట్ ఫేసింగ్లో డూప్లెక్స్ హౌస్ అండి. మనకు 20/60 20/60 డైమెన్షన్ తోటి చాలా స్పేసియస్గా ఈ ప్రాపర్టీ వచ్చేసింది. 2300 SFT దాకా ఉంటుందండి. వెల్వేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోవచ్చు. 40 feet రోడ్స్ తోటి ఉన్న ప్రాపర్టీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏరియాలో. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది పూర్తిగా చూపిస్తాను, క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది. ప్రైస్ మాత్రం నాకు చూపిస్తాను, వీడియో చూడండి క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా పక్కన ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి స్పేస్. అక్కడ వచ్చేసి ఒక బొమ్మని ఇచ్చారు, బుద్ధుంది. అండ్ టైల్స్ ఇట్లా మొత్తం అక్కడ మొత్తం టైల్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి మనకు గనెట్కి వచ్చేసి మనకు బ్లాక్ కలర్ గనెట్ ఇచ్చారు. ఇది గేట్ దిమ్మలకు వచ్చేసి బ్లాక్ కలర్ గనెట్ ఇచ్చారు. గేట్స్ గిట్లా చూసుకోవచ్చు కలర్స్ కానీ. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇదంతా మనకు ఒకటి పెద్ద కార్ అనేది ఈజీగా తీయడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బోర్, అది వచ్చేసి మనకు సంప్ వచ్చేసిందండి. ఇక్కడ మనకు సెట్ బ్యాక్స్ ఇట్లా చాలా స్పేసెస్ వచ్చింది. టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. మెయిన్ డోర్ టైల్స్. ఇది మనకు సెట్ బ్యాక్స్ ఏరియాస్. ఇక్కడ ట్యాప్స్ ఇట్లా మనకు 3 ట్యాప్స్ ఇచ్చారండి. ఇదంతా వచ్చేసి మనకు బోర్ నుంచి కనెక్టివిటీ టు బోర్ వచ్చింది. ఇక్కడ పైన ట్యాప్ నుంచి వచ్చేసింది, ఒకటి పైన వాటర్ ట్యాంక్ నుంచి వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్స్ ఇచ్చారు. చాలా స్పేసెస్ వచ్చింది. క్వాలిటీ మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్ డోర్ అనేది డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. డబుల్ డోర్, 2 sides అనేది ఓపెన్ అయిపోతుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ కి కిచెన్ లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి సింహదారం ఈస్ట్ ఫేస్ డోరు. ఈ సైడ్స్ కి మొత్తం మనకు గ్లాస్ వస్తాయండి. ఇదంతా మనకు గ్లాసెస్ వస్తాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా చూసుకోండి. ఇది వచ్చేసి సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ వస్తుంది. ఇదంతా డైనింగ్ స్పేస్ ఏరియా కిందకి వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్ లో ఇట్లా ట్యాప్స్ ఇట్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై. ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిందండి, చూసుకోవచ్చు. ట్యాప్స్ కానీ ఏదైనా. కిచెన్ లో మాత్రం టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కింద ఇట్లా స్పేస్ చూసుకోండి ఏ విధంగా ఉందో. పైన సీలింగ్ డిజైన్స్. మనకు డైనింగ్ స్పేస్ లో సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు నార్త్ ఈస్ట్ ఇది మెయిన్ హాల్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళొచ్చు. అండ్ కిచెన్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళొచ్చు అండి. ఇది వచ్చేసి అక్కడ కిచెన్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళొచ్చు, హాల్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళొచ్చు. సింహద్వారం కాకుండా పక్కన ఇట్లా డోర్ ఇచ్చారు. ఇది వచ్చా మనకు హాల్ ఏరియా. ఇదంతా మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకుంటారా, ఇదంతా సీలింగ్ డిజైన్స్ అండి, ఈ విధంగా ఉంటుంది. హాల్లో వచ్చేసి మనకు విండో ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనకు బార్డర్స్ అనేది గనెట్స్ తోటి ఇచ్చారండి, చూసుకోవచ్చు. గనెట్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు మొత్తం. ఇదంతా ఒకటి విండో వచ్చేసి గనెట్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి మనకు కింద మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే టైల్స్, అక్కడ గమనిస్తే మనకి సెల్ఫ్స్ వచ్చాయండి. అండ్ అటాచ్ వాష్రూమ్ ఒకటి వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అటాచ్ వాష్రూమ్ స్పేస్. వాష్రూమ్లో ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి, చూసుకోవచ్చు. ఓపెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్లంబింగ్ వర్క్, ఎవ్రీథింగ్, ట్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అనేది మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. బెడ్రూమ్లో 2 windows వచ్చాయి. అక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక విండో, 2 windows వచ్చాయి. డోర్స్ ఇట్లా మనకు విత్ హై క్వాలిటీ డోర్స్ ఇట్లా ఇచ్చారు, చూసుకోవచ్చు. లాక్స్ ఇట్లా సిస్టమ్స్. అండ్ ఇది వచ్చేసి మనకు లో రూఫ్. టీవీ యూనిట్ స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి మనకు స్టెప్స్కి మొత్తం మనకు గనెట్ ఇచ్చారండి, గ్లాస్ ఫినిషింగ్ తోటి అండ్ స్టీల్ రేలింగ్స్. అండ్ మొత్తం గనెట్ ఫినిషింగ్ తోటి ఇచ్చింది, చూసుకోవచ్చు. అండ్ స్టెప్స్కి పక్కన ఇక్కడ స్లైడింగ్ టైప్ మనకు విండో ఒకటి ఇచ్చిండు. అండ్ లైటింగ్ కావాలనుకుంటే ఎప్పుడంటప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇది వచ్చేసి మనకు లో రూఫ్ ఒకటి ఇచ్చారు. ఇదంతా మనకు స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్లో సీలింగ్ డిజైన్స్. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా. అండ్ ఈస్ట్కి వచ్చేసి మనకు ఇది వచ్చేసి పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్లో ఈజీగా మనకు 7 to 6 members దాకా
కూర్చొని మరీ పూజ చేసుకోవచ్చు, అంత స్పేసియస్ వచ్చింది పూజ రూమ్. పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి సీలింగ్ డిజైన్ చూసుకోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి కింద టైల్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఇట్లా చూపిస్తాను చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కింద పక్కన వచ్చేసి మనకు సెల్ఫ్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టైల్స్, కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్ అండి. బాల్కనీ స్పేస్లో ఇట్లా చాలా స్పేస్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ స్పేస్ ఇచ్చారు. బాల్కనీ స్పేస్లో మొత్తం ఇదంతా మనకు సిట్అవుట్ ఏరియా కింద సెల్ఫ్ ఇచ్చారు. సీలింగ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో, చాలా స్పేసెస్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ మనకు మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, అక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు. అండ్ కింద గమనిస్తే టైల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా అనేది మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఇట్లా మీకు చూపిస్తాను. ఇది వచ్చి అటాచ్ వాష్రూమ్ స్పేస్. వాష్రూమ్ ఇట్లా కంప్లీట్ వర్క్ కలిగిపోయింది చూసుకోవచ్చు. ఈ విధంగా అనేది బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేసియస్గా విశాలంగా ఉందండి బెడ్రూమ్. ఇట్లా ఇది బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ హౌస్. వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న కొంత తప్పకుండా విజిట్ చేయొచ్చు. ప్రైస్ మాత్రం మనకు 98 lakhs, ఓన్లీ 98 లక్షలు మాత్రమే. నెగోషియేషన్ ఉంటుంది. మనకు 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు. లొకేషన్ కావాలంటే వాట్సాప్లో టెక్స్ట్ అయినా మెసేజ్ చేయండి, లొకేషన్ పంపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.